తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు ఒడిదుడుకులు ఎదురవుతాయి. బంధువర్గం వారితో తగాదాలు కూడా ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం కూడా ఈరోజు కనిపించదు. సన్నిహితుల నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదురవుతాయి. దీనివల్ల వీరి మనస్తాపం కూడా చెందుతారు. ప్రతి పనిలో కూడా అడుగడుగునా వీరికి ఈరోజు ఆటంకాలు ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఈరోజు చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకు ఫలితాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు మనస్పర్ధలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రత్యర్థులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. ఒక సంఘటన లేదా ఒక ప్రకటన వీరినిట్టే ఈరోజు ఆకర్షిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారమవుతాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు సమకూరడం వల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. సాంకేతిక పారిశ్రామిక వర్గాల వారికి ఆహ్వానాలు కూడా అందుతాయి. సినీ కళాకారులు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి కూడా వీరికి సహాయ సహకారాలు ఈరోజు అందుతాయి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఈరోజు వీరికి అందుతుంది. స్థలాలు వాహనాలు కొనుగోలు చేయడానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి గ్రస్తు ఈరోజు వీరికి అనుకూలంగా ఉంది. ఊహలన్నీ కూడా నిజమవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఈరోజు విజయవంతంగా గడుస్తుంది. ప్రశంసలు కూడా ఈరోజు ఉద్యోగ వర్గాల వారు అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఆశాజనకంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు సాంకేతిక కోర్సుల్లో అనుకోని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. మహిళలు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు బాగా చికాకుపరుస్తాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు ఈరోజు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో లాభాలు చేతికి అందకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందినప్పటికీ కూడా కొంతవరకు ఆ వార్త వీరికి నిరాశని కలిగిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. సినీ కళాకారులకు ఈరోజు చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి రంగు బంగారు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.